కేసీఆర్ అడ్వకేట్, బీఆర్ఎస్ పార్టీ అడ్వకేట్, సుప్రీంకోర్టులో రిప్రజెంట్ చేస్తున్న మోహిత్ రావు గారు ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మోహిత్ రావు గారు, హలో. మోహిత్ రావు గారు, ఇప్పుడు విచారణ వాయిదా కోరారు కదా? అవునండి. సో విచారణ వాయిదా కోరి మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ సమయంలోనే మళ్ళీ వాళ్ళు డేట్ ఇస్తే సిట్ ఫిబ్రవరి 5వ తేదీ 6వ తేదీ విచారణకు రమ్మని చెప్తే అప్పుడు ఏం చేస్తారు? ఇట్ ఈస్ అప్ టు దెమ్ అండి, వాళ్ళు ఎప్పుడైనా పిలవచ్చు. బట్ వన్ థింగ్ విచ్ యూ హావ్ టు సీ ఇస్ దే హావ్ ఇష్యూడ్ నోటీస్ అండర్ సెక్షన్ 160 సిఆర్పిసి. ఆ నోటీస్ ఇట్ సెల్ఫ్ ఇస్ 160 సిఆర్పిసి కాంట్రరీగా ఉంది. దాంట్లో 160లో క్లియర్ గా చెప్తారు 65 years ఉమెన్ అండ్ బిలో 15 years వాళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఎగ్జామినేషన్ చేయాలి. సో దానికి వ్యతిరేకంగా వాళ్ళు ఇక్కడ నందీనగర్ రెసిడెన్స్ లో నోటీస్ ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ విచారణ చేయాలనుకుంటే, ఎగ్జామినేషన్ చేయాలనుకుంటే వాళ్ళు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడికి వెళ్ళి చేయాల్సి ఉంటుంది. సో నోటీస్ అసెంబ్లీ రికార్డ్స్ లో నందీనగర్ ఇల్లు ఉందట. అక్కడ మీరు 160 సిఆర్పిసిలో చూస్తే ఎక్కడ ప్రెసెంట్ అడ్రస్ ఉంటుందో, ఎక్కడైతే ప్రెసెంట్ ఈస్ రిసైడింగ్ అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే. సో తను తెలంగాణ అందరికీ తెలుసు, తను అక్కడ ఎర్రవల్లిలో ఉంటారని. మీకు మళ్ళీ చెప్తాను నరేంద్ర వేణుగోపాల్ రెడ్డి గారు, ఒకసారి ఫోన్ ఇన్ అయిన తర్వాత మీకు మళ్ళీ చెప్తాను ఆయన ఏం చెప్తున్నారు. తెలంగాణ మొత్తానికి యావత్ తెలంగాణకు తెలుసు కేసీఆర్ గారు ఎర్రవల్లిలో ఉంటారని. సో ఎర్రవల్లిలో వెళ్ళి ఎగ్జామినేషన్ చేయాల్సి ఉంటది. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు ఎర్రవల్లిలో చేసేందుకు ఓకే, బట్ ఈ టైమ్ ఆఫ్ ది విచారణ ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను, మున్సిపల్ ఎలక్షన్స్ బీఫామ్స్ అన్నారు. మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ లోపే ఇస్తే ఫిబ్రవరి 7th 8th ఆ సమయంలో ఇస్తే ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన రిప్లైలో తను ఆల్రెడీ ప్రియాక్యుపైడ్ వర్క్ వల్ల బిజీ ఉన్నాను అన్నారు. మీరు చూస్తే తెలంగాణ పోలీసు ఒక వెబ్ సిరీస్ తీసినట్టు వెబ్ సిరీస్ కంటిన్యూషన్ లా ఉంది ఇన్వెస్టిగేషన్. రెండేళ్లు అవ్వడానికి వస్తుంది, అయినా కూడా వాళ్ళు ఇంకా ఏం ఫైనల్ కంక్లూజన్ కి రాలేదు. ఓకే. సో దిస్ ఇస్ నథింగ్ బట్ పొలిటికల్ హరాస్మెంట్. ఓకే. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది కదా, మార్చి 10వ తేదీన దీనికి సంబంధించి కేసు దాఖలైంది. ఇది ఆలస్యమని వేరే వాళ్ళు అంటారు, పొలిటికల్ హరాస్మెంట్ కాకుండా. ఆల్రెడీ కన్ఫెషన్ స్టేట్మెంట్ రాధాకిషన్ రావు ఇచ్చారు, పెద్ద ఆయన రోల్ ఉందని చెప్పి. ఇంత డిలే ఎందుకని ఇంకా వేరే వాళ్ళు, బండి సంజయ్ లాంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, రఘునందన్ రావు లాంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. 1% షుడ్ అండర్స్టాండ్ అండి, కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఎక్కడ ఇచ్చారు? హీ గేవ్ ఇట్ బిఫోర్ అ పోలీస్ ఆఫీసర్. అది చెత్తబుట్టలు వేసినంత సమానం. కన్ఫెషన్ బిఫోర్ అ పోలీస్ ఆఫీసర్. చట్టం ముందు పూర్తిగా జల్లకపోవచ్చు కానీ ఆ స్టేట్మెంట్ ఆధారంగా క్వశ్చన్ అయితే చేయొచ్చు కదా. స్టేట్ ఇస్ సో డిజైరియస్, వాళ్ళ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేసి ట్రయల్కి వెళ్ళాలి. సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ 2 ఏళ్ళైనా కూడా ఫైల్ చేయలేకపోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఓకే. ఎందుకంటే దీంట్లో ఏం లేదు, ఈ కేసును అడ్డం పెట్టుకుని ఇంకొద్దిగా డీవియేషన్ చేయాలి, ఇంకొద్దిగా హరాస్మెంట్ చేయాలని వాళ్ళ ప్లాన్. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు అంటే సిఆర్పిసి 160 ప్రకారం విచారణకు అయితే అటెండ్ అవుతారు నెక్స్ట్ టైం, ఒకవేళ మున్సిపల్ ఎలక్షన్ తర్వాత పిలిస్తే. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ది కంట్రీ మీరు చూసినట్టయితే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, సంతోష్ గారు, నెక్స్ట్ కేసీఆర్ గారు అందరూ అటెండ్ అవుతారండి. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ బోనఫైడ్స్ చూపించుకున్నారు అటెండ్ అయ్యి. వీళ్ళు చట్టానికి విరుద్ధంగా ఇస్తాము, మిమ్మల్ని హరాస్ చేస్తాము అంటే హరాస్ వాళ్ళు 65 years అబౌవ్ కాబట్టి మీ రెసిడెన్స్ లోనే విచారిస్తామని చెప్పారు. కరెక్టే అండి. ఇప్పుడు 60 కిలోమీటర్లు ఉన్న మనిషిని మీరు వచ్చి హైదరాబాద్ లో వచ్చి మేము విచారణ చేయాలంటే దట్ ప్రొవిజన్ ఇస్ నాట్ దేర్. ఈజ్ ఆర్డినరీలీ రిసైడింగ్ ఇన్ ఎర్రవల్లి. పోలీస్ హ్యాస్ టు గో టు ఎర్రవల్లి అండ్ దే హావ్ టు ఎగ్జామిన్ హిమ్. ఓకే ఓకే. సో నెక్స్ట్ టైం మరి వాళ్ళు ఇది ఒక రూల్ ఏమైనా ఉందా? హైదరాబాద్ లో కేసు విచారణ జరుగుతుంది కాబట్టి హైదరాబాద్ లో ఎక్కడికి రమ్మంటారు చెప్పండి అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు. నథింగ్ అండి, దే కాంట్ డు, దేర్ ఇస్ నో ప్రొవిజన్ యాజ్ సచ్. అంతే. ఇప్పుడు మరి ఒకవేళ హైదరాబాద్ కాకుండా ఇక్కడ ముంబై కోల్కతాలో ఉన్నారనుకోండి, ఎవరైనా అక్కడికి వెళ్ళి చేయాల్సిందే. అక్కడికి వెళ్ళి కండిషన్స్ అండి, అక్కడ కండిషన్స్.
ఒకవేళ ఉమెన్ అయినా బిలో 15 years అయినా అబౌవ్ 65 years అన్నా వాళ్ళ ప్లేస్ కి వెళ్ళి చేయాల్సిందే. అమెరికాలో ఉంటే అమెరికాకు వెళ్ళైనా చేయాల్సిందే. అన్లెస్ అని అంటే అది మన అమెరికాలో ఉంటే తెలియదండి ఏమైతుందో. మన ఇండియన్ లాకి ఇండియన్ కోర్ట్స్ కి అంటే నేను చెప్తున్నా, ఇక్కడ ఇండియన్ లాలో నమోదైన కేసు సాక్షి అక్కడ ఉన్నాడు, అప్పుడు ఏం వర్తిస్తుంది? ఒకవేళ సాక్షి డైరెక్ట్ గా వచ్చి నేనే మీ ముందు హాజరవుతాను ఎగ్జామినేషన్ గురించి అంటే అప్పుడు పొజిషన్ వేరే ఉంటది. ఓకే. లేని పక్షాన ఆయన ఎక్కడ రిసైడ్ అవుతారో అక్కడికి వెళ్ళి చేయాలి. ఓకే ఓకే. సో ఇప్పుడు మీ ఉద్దేశంలో ఇప్పటి వరకు జరిగిన ట్రయల్లో ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వాళ్ళు ప్రభాకర్ రావుకు సరే ముందస్తు బెయిల్ ఉంది, మిగతా వాళ్ళు రాధాకిషన్ రావు కానీ, తిరుపతి అన్న కానీ, భుజంగరావు కానీ వాళ్ళంతా క్లియర్గా ప్రభుత్వ హస్తం ఉందనే వాళ్ళు ఆ ఛార్జ్ షీట్ అన్నిట్లో కూడా సారాంశం, సిట్ చెప్పిన దాని సారాంశం ప్లస్ ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ గా జరిగింది, మావోయిస్టుల పేరు చెప్పి చేశారన్నది కూడా దాని సారాంశం కదా. ఇప్పుడు రెండు విషయాలండి. ఒకవేళ నిజంగానే ఇల్లీగల్ గా ఫోన్ ట్యాపింగ్ జరుగుంటే ఒక పోలీస్ ఆఫీసర్ అయినా బయటకు వచ్చి ఇది ఎవిడెన్స్ వీళ్ళు చేశారని చెప్పాలి. రెండేళ్ళైనా కూడా ఒక ఎవిడెన్స్ సేకరణ లేకుండా ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా జస్ట్ ఓన్లీ మేము బురద జల్లుతాము, మేము మనుషుల్ని పిలుస్తాము, హరాస్ చేస్తామంటే దట్ ఇస్ నాట్ కరెక్ట్. ఓకే. అంటే విచారణకు పిలవడమే హరాస్మెంట్ అవుతుందా సాక్షిగా? ఎస్ అవుతుందండి, ఎందుకు కాదు. 2 ఏళ్ల తర్వాత మీరు 2 ఏళ్ళుగా ఒక వెబ్ సిరీస్ గా ఇంకా ఐ థింక్ దెల్ డూ ఇన్వెస్టిగేషన్ ఫర్ నెక్స్ట్ 3 years. ఇప్పుడు 1980s 90s లో జరిగిన వాటి విచారణ, లిబర్హాన్ కమిషన్, అయోధ్య, బాబరీ మసీద్ 92 లో జరిగిన దాని విచారణ 2005-06 తర్వాత కూడా జరిగింది. అందుకనే కేసులు నిలబడలేదండి. ఇఫ్ యు ఆర్ సీరియస్ ఇనఫ్ యూ కెన్ ఇమీడియట్లీ డూ. ప్రొవిజన్ ఏంటండి 90 రోజుల లోపల ఛార్జ్ షీట్ వేయాలి. మేము 2 ఏళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తాం, 3 ఏళ్ళు చేస్తాం, 5 ఏళ్ళు చేస్తామంటే కేసులు నిలబడతాయండి కోర్టులో. అవి 90 రోజులు అంటే అరెస్ట్ చేసిన 90 రోజులు లేకపోతే కదా. నో పర్సన్ అరెస్ట్ చేసిన 90 days. పర్సన్ అరెస్ట్ చేసిన 90 రోజులు కాదా? నో నార్మల్ కేసు అయితే 60, మిగతా అయితే 90 days కదా. అఫెన్సెస్ అయితే 90 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్. కాబట్టి వాళ్ళకు ప్రొవిజన్ ఉంది, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేసుకోవచ్చు, దర్యాప్తు చేసుకోవచ్చు, కానీ దట్ షుడ్ నాట్ బి ఎ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. సో మీ ఉద్దేశంలో లీగల్ గా ఇదేం వర్కౌట్ అయ్యే కాదు, ఈ విచారణ వరకే ఉంటుంది. ముందే చెప్పిన ఇప్పుడు మరి అలాంటి కవితను లిక్కర్ స్కామ్ విషయంలో ఎన్ని రోజుల తర్వాత అరెస్ట్ చేశారు? 1 year తర్వాత కదా అరెస్ట్ చేసింది. అయినా ఆమె 8 నెలలు జైల్లో ఉండాల్సి వచ్చింది. మీరే అడ్వకేట్ అప్పుడు. 6 months తను జైల్లో ఉందండి. ట్రయల్ కోర్ట్ అన్ఫార్చునేట్ ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన 1 year తర్వాతనే అరెస్ట్ చేశారు, నాకు గుర్తుంది, లిక్కర్ స్కామ్ లో. మీరే అడ్వకేట్. తను ఏ విధంగా అరెస్ట్ అయిందో కూడా ప్రపంచం అందరికీ తెలుసు. పొద్దున పూట కేసు విత్డ్రా చేసుకుంటారు, పోలీసు వాళ్ళు రెడీగా ఉంటారు, ఇక్కడ ఈడీ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారు. సో ఇదంతా ప్రీ ప్లాన్ మేనర్ లో జరిగింది. మీరన్నది ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన 90 days లోపు ఛార్జ్ షీట్ వేయాలంటే కవిత అట్లా జరగలేదు కదా. కవిత అయినా సరే కోర్టు యాక్సెప్ట్ చేసింది కదా. 6 నెలల పాటు బెయిల్ ఇవ్వకుండా లాస్ట్ కు సుప్రీంకోర్టులో బెయిల్ ఇవ్వాల్సి వచ్చింది కదా. ట్రయల్ కోర్టు, హైకోర్టు అన్ని కూడా యాక్సెప్ట్ చేసే కదా దాన్ని. ఒకవేళ ట్రయల్ కోర్టు మీద చూసుకున్నట్టయితే ట్రయల్ కోర్టులోనే 3 months పెట్టుకున్నారు. ఐ డోంట్ నో ఫర్ ద బెస్ట్ రీజన్స్ నోన్ ఫర్ ది ట్రయల్ కోర్ట్. 3 months ట్రయల్ కోర్టు పెండింగ్ ఉంది. దాని తర్వాత 1.5 months హైకోర్టులో ఉంది. దాని తర్వాత సుప్రీంకోర్టు అల్టిమేట్ గా బెయిల్ ఇచ్చింది. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ మోహిత్ రావు గారు. శరత్ గారు, సో చెప్తున్నారు ఎఫ్ఐఆర్